ఎప్పుడైనా ట్రోల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఏం పీకలేను ఆర్ కాన్ఫిడెన్స్ లేదు అంటే మీ నాన్నగారికి మీకు రిలేషన్ ఎలా ఉంటుందని మాకు అర్థం కాదు. దేనికి పనికిరాన్న టైప్లో నేను చదివేటోని కాదు. గాగుల్స్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చారు. ఇందులో కూడా యాటిట్యూడ్ అంటావా? టీవీ ఇండస్ట్రీలో ఎంతో మందిని తీసుకొచ్చి ఉంటారు, ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఉంటారు. తెలిసిన వాళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికల్లీ ఏ హీరోకైనా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్డమ్ అనే ట్యాగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఈయనకి సినిమా రిలీజ్ అవ్వలేదు, కనీసం ఒక టీజర్ కూడా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఆడియన్స్ ప్రేమతో ఒక ట్యాగ్ ఇచ్చారు. చాలా ప్రేమతో అనమాట, స్ట్రెస్ చేసి మరీ మాట్లాడుతున్నాను, చాలా ప్రేమతో ఒక ట్యాగ్ ఇచ్చారు. అదే స్టార్ని ఆయన, అదే ట్యాగ్ని ఫస్ట్ సినిమాకి ఆయన వేసుకున్నారనమాట. సో నాతో పాటు ఎవరున్నారంటే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హలో. హాయ్. బాగున్నావు దర్శన్? నేను చాలా బాగున్నారు. బ్రదర్ మీరు హలో నిబ్బా నిబ్బీస్ అంటున్నారు ఆడియన్స్. యా, బికాజ్ ఇప్పుడు జంజీ అందరూ ఇంకా నిబ్బాస్ లో ఉన్నారు కదా చాలా మంది. ఏజ్ వాళ్ళు కూడా ఆడియన్సే కదా మేజర్గా. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అలా అంటే మరి పాపం వాళ్ళ డైరెక్ట్ గా వేస్తున్నావు. నేను షాక్ అయ్యా ఒక సెకండ్. యా నిబ్బీస్ అనేది కూడా ఇప్పుడు స్టార్డమ్. అది కూడా యా, నిబ్బి అనేది కూడా అంటే మీమ్స్ లో అంత వైరల్ అవుతున్నాయి అంటే రీజన్ ఏంటంటే అది కూడా మంచి టర్మే. రైట్. ఓకే, ఐ హైలీ డౌటెడ్ బ్రో. మంచి ఫన్ ఇస్తున్నారు వాళ్ళు మనకి. బేసికల్లీ మా మెజారిటీ ఆడియన్స్ ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు, ఆల్మోస్ట్ 25% ఉంటున్నారు వాళ్ళే. వాట్ ఈస్ నిబ్బా నిబ్బి డెఫినేషన్ ఏంటి? నిబ్బి అంటే సమ్ వాట్ ఇమ్మెచ్యూర్ ఏజ్ లో ఉన్న అందుకే ప్రతి ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తాను. ఓకే. వాళ్ళని కూడా సో యు ఫీల్ లైక్ యు గాట్ సో మెనీ ఇమ్మెచ్యూర్ ఆడియన్స్? యా, బేసికల్లీ అంటే ఇమ్మెచ్యూర్ ఆడియన్స్ అని కాదు, ఇంకా మెచ్యూరిటీ ఏజ్ పెరిగే కొద్దీ మనకి తర్వాత అంతే ఏజ్ కదా. ఇంకా నేను అనేది టీనేజ్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఇమ్మెచ్యూర్ పిలిచేస్తున్నావు. అయ్యో ఏజ్ కదా, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్. నేను ఆ ఏజ్ లో అలాగే ఉండేవాడిని. ఒకప్పుడు మీరు కూడా నిబ్బా అంటారు. టీనేజ్ లో అంతే కదా మాక్సిమం. అంతే. I wouldn't call myself Nibba, but sure. Okay. Maybe I was ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. మీరు యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్తే బాగుంటుంది, బికాస్ మీ డిఫెండింగ్ స్కిల్స్ చూస్తున్నాను నేను. Q&A లో జర్నలిస్ట్ని భలే డిఫెండ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. మీరు ఈ నామినేషన్స్ లో చూస్తూ ఉంటాం కదా బిగ్ బాస్ 8 seasons లో. మీలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే ఆ నామినేషన్స్ మొత్తం డిఫెండ్ చేసుకుంటూనే ఉంటారు. మీ అవతల వైపు కౌంటర్ ఇచ్చే వాళ్ళు ఉండరేమో. మేబీ అంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ బ్రో యాక్చువల్గా చెప్పాలంటే. కనపడండి బయటికి కానీ. సో అలా ఐ డోంట్ నో, అండ్ ఆల్సో ఐమ్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్. నేను జస్ట్ క్యాజువల్ గా అన్నాను. అదే నేను కంపేర్ చేయడానికి వెళ్తానేమో, కానీ 10 years తర్వాత వెళ్తా, హోస్ట్కి వెళ్తా. లాస్ట్ లో ఈ షాక్ ఇచ్చారా? నేను 10 years తర్వాత ఏంటి అప్పుడు కెరియర్ మంచిగా ఉంటది కదా, ఎవరన్నా మీ అట్లీస్ట్ ప్రజెంట్ ఇంకా తెలియకపోయినా ఇమాజినేషన్ లో అయినా మంచి కెరియర్ బిల్డ్ చేసుకుని ఉంటారు. 10 years తర్వాత వెళ్తానన్నాడు ఏంటనుకుంటున్నాను నేను. వా ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు ఈ యాటిట్యూడ్ స్టార్ అనేది స్టార్టింగ్ లో కొంచెం ట్రోల్స్ కింద అనిపించింది. సో ఇప్పుడు అదే స్క్రీన్ నేమ్ కింద మార్చుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాటిట్యూడ్ స్టార్ మీకు ఎప్పుడైనా ట్రోల్ గానే అనిపించిందా, లేదు మీకు ఫస్ట్ నుంచి మీరు చాలా పాజిటివ్ గానే ఉన్నారు? అది వాస్తవం చూసుకుంటే ట్రోలింగ్కే వాడారు. అది ఇప్పుడు thumbnails లో కూడా అవన్నీ యాటిట్యూడ్ స్టార్ అని వేసారు. అంటే చాలా మందికి చాలా స్టార్స్ ఇచ్చారు యాక్చువల్గా. నేను చూసాను, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ మీమ్స్ లో బర్నింగ్ స్టార్లు, బర్నింగ్ స్టార్ అంటే యాక్చువల్గా ఆ సినిమా అది కాదు, మర్చిపోయా. కానీ కొంతమంది మామూలుగా మీమ్ ఫేమస్ అయిన వాళ్ళకి ఇస్తారు, చాలా స్టార్లు ఇచ్చారు. కాకపోతే నేను దాన్ని పాజిటివ్గా తీసుకుందాన్ని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అది ఒక రేంజ్లో million views వెళ్ళినాయి, అందరూ చూస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇంకా ఏం చేయలేదు, అంటే వాళ్ళు నా కంటెంట్ చూసి ఇవ్వలేదు. అది జస్ట్ నేను నిల్చున్న విధానానికి, నా నోట్లోంచి వచ్చిన మాటలకు కూడా కాదు. సో ఒక ఏమంటారు, ఒకటి సినిమా చూసో లేకపోతే నా కంటెంట్ ఏదైనా రిలీజ్ అయిన తర్వాత అదే దాన్ని నేను పాజిటివ్ చేద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు యాటిట్యూడ్ కుడ్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో వాళ్ళు కొంతమంది నిజంగా కూడా పాజిటివ్గా అనే వాళ్ళు కూడా నేను చూశాను కమెంట్స్లో. యాటిట్యూడ్ స్టార్ అని పెట్టి స్టార్ ఎమోజీ పెట్టి పాజిటివ్గా పెట్టిన వాళ్ళు కూడా నేను చూశాను. సో ఇంకా వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం డిసైడ్ అయ్యి తీసుకున్నా. బట్ బేసికల్లీ ఆ వర్డ్ పాజిటివ్ కంప్లీట్, బికాజ్ యాటిట్యూడ్ మన పైన ఉంటుంది. దేర్ గుడ్ యాటిట్యూడ్ పీపుల్ అండ్ దేర్ బ్యాడ్ యాటిట్యూడ్ పీపుల్. బట్ యాటిట్యూడ్ అనగానే ఇప్పుడు అందరికీ ఉండేది, యాంటాగనిస్ట్ కి యాటిట్యూడ్ ఒక సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారు అసలు మీకు తెలుసు కదా. విజయ్ సేతుపతి గారు, కమల్ హాసన్ గారు. సో యాటిట్యూడ్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో జెన్జీ కిడ్స్ కి ఎస్పెషల్లీ కంప్లీట్ పాజిటివ్.
ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే పాజిటివే. యా యా మనం తీసుకునే దాన్ని బట్టి మనం దాన్ని నేను ఇప్పుడు నెక్స్ట్ నా సినిమాని చూసి అనుకునే దాన్ని బట్టి అండ్ నేను ఇంపార్టెంట్ నిర్ణయం కూడా తీసుకున్నాను. ఒక డిసిషన్ ఏంటంటే ఇప్పుడు నా సినిమా చూసిన తర్వాత యునానిమస్ గా తెలిసిపోతుంది నేను వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, నా పర్ఫార్మెన్స్ కానీ, నా యాక్టింగ్ కానీ, నా ఏదైనా సరే. సో ఆ ట్యాగ్ లైన్ నేను పాజిటివ్గా వేసుకుంటున్నా కాబట్టి, దానికి వాళ్ళు ఇచ్చిందే కాబట్టి, వాళ్ళే దానికి నేను అర్హులు కాదని డిసైడ్ అంటే యునానిమస్ గా రెస్పాన్స్ వస్తే సెకండ్ సినిమాకి నేను తీయించేస్తాను. ఇది నా డిసిషన్, నిర్ణయం ఓపెన్ గా నేను చెప్పడం కూడా జరిగింది మొన్న. సో అది సీరియస్ గా చెప్పాను. అది వాళ్ళు లేదంటే తీసేస్తా సెకండ్ సినిమాకి, నార్మల్ చంద్రహాసన్ నేపిస్తా అంతే. ఓకే, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయానని చెప్పి. అది యాక్చువల్లీ ఆయన లో ఫేజ్ లో వాడుకున్నారు. అంటే బేసికల్లీ ఆ మాట విన్న తర్వాత నాకు ఏదో అయిపోయానో ఎలా వెళ్ళిపోయాను అని చెప్పి అది చాలా ట్రెండ్ అయింది. ఆ తర్వాత నిజంగా 2 జేబుల్లో ఆ విజువల్ గా ట్రెండ్ అయింది అనమాట, 2 జేబులు చేతుల్లో పెట్టుకున్నందుకు. సో దాని గురించి మీరు మాట్లాడుతూ కూడా ఉన్నారు, నేనేం చేయలేదు, నా 2 జేబుల్లో నా చేతులు పెట్టుకున్నాను, ఎందుకు మీరు ఎంత వెంట పడ్డారో తెలియదు. నేను యాక్చువల్గా నేను చెప్పింది, నేను ఆ డైలాగ్ ఈ డైలాగ్ ఏది మైండ్ లో పెట్టుకొని చెప్పింది కాదు. అది జెన్యూన్ గానే నేను ఆలోచిస్తే దే జస్ట్ డి నాట్ లైక్ మీ స్టాండింగ్. అంటే ఐ కెన్ సీ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా నాకు అర్థమైంది చూస్తున్న జనాలు. అంటే ఇఫ్ ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుంది అంటే అదే పొజిషన్లో నేనుంటే నేను అలా ఉండకపోదునేమో అని వాళ్ళు ఆలోచించారు. సో నేను ఆ పొజిషన్లో ఉండి నేను వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోవడం వల్ల కొంతమందికి ఇబ్బందిగా అనిపించుండొచ్చు, కొంతమందికి ఆ అబ్బాయే అంతా అని కూడా అనేటోళ్ళు ఉంటారు. సో ఎవరు ఎలా తీసుకున్నా కానీ ఎవరిలాగా వాళ్ళే ఉండాలని నేను అంటాను. ఎండ్ ఆఫ్ ద డే మీరు మీకు అనిపించినట్టు ఉండండి, ఎవరికి అనిపించినట్టు వాళ్ళే ఉండాలని నేను అంటాను అంతే. ఇంకా కొంతమంది అంటారు, నేను రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయనకి ఎంత ఉండాలి లేకపోతే వీళ్ళకి ఎంత ఉండాలి అని అంటారు కదా. ఇప్పుడు నేను వాళ్ళని చూసి నేను వాళ్ళలాగా ఉంటే ఇంకా నేనెందుకు, లేదా వాళ్ళు వేరే వాళ్ళని చూసి వాళ్ళంటే వాళ్ళు ఎందుకు, ఎవరిలాగా వాళ్ళు ఉండాలి. అండ్ నన్ను అడిగితే రామ్ చరణ్ గారితో పోల్చుకునేంత ఏజ్ లేదు నాకు ఇప్పుడే. ఆయన నా ఏజ్లో ఉన్నారో ఎవరికి ఎలా ఉన్నారో తెలీదు, నేను ఆ ఏజ్కి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే ఉంటానేమో. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఈ ఏజ్లో ఇప్పుడైతే నేను తీసుకునేది యాటిట్యూడ్, డిసిప్లిన్ ఇవన్నీ వాళ్ళవి పక్కన పెడితే నేను తీసుకోవాల్సిన పాజిటివిటీ నేను తీసుకుంటా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి. మహేష్ బాబు గారి దగ్గర నుంచి నేను ఐ లెర్న్ టు గివ్ ఆర్ డొనేట్ వాట్ ఎవర్ ఐ క్యాన్. అండ్ రామ్ చరణ్ గారి నుంచి వీళ్ళ దగ్గర నేను తీసుకున్నాను, అది ఏం తీసుకున్నానో జనాలకు తెలియదు. అది ఇప్పుడు చెప్పండి, బిహైండ్ ద సీన్స్ అది ఏమంటారు, డిసిప్లిన్ అనే వర్డ్ వాడుతున్నారు. సో డిసిప్లిన్ అంటే ఏంటి, మనం రోజు చేసే ప్రాక్టీస్ లో ఉంటుంది. డిసిప్లిన్ అనే వర్డ్ ఆ రోజు మీరు అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు చేయి పెట్టుకోవడం, కొంచెం ఆరోగెంట్ గా, ఈవెన్ Q&A లో ఆరోగెంట్ గా మాట్లాడడం, ఇదన్నీ డిసిప్లిన్ కి ఆపోజిట్ అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? లేదు ఓకే, నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు మీరు ఇంటర్వ్యూకి 2 అని చెప్తే మీరు ఒక 5 minutes ముందు వచ్చేసారు, నేనే లేట్ గా వచ్చాను. ఇది డిసిప్లిన్ యాక్చువల్లీ, ఇది డిసిప్లిన్ లోకి వస్తుంది బేసికల్లీ. సో బట్ ఏంటంటే ఫిజికల్ ఫామ్ ని ఎక్కువ చూడడం, మనం ఇప్పుడు లవ్ అనగానే ఎక్స్ప్రెస్ చేసిన దాన్నే లవ్ అనుకోవడం, మనసులో ఎంత ఉందో ఎవరికి తెలియదు. సో అలాగే ఫిజికల్ ఫామ్సే చూస్తున్నారు. అంటే మీరు అక్కడికి వచ్చి చేతులు కట్టుకున్నారా, మనసులో ఏమనుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడా ఎవరో చూడరు. చేతులు కట్టుకుంటున్నాడా, మన ముందు ఒబీడియంట్ గా నవ్వుతున్నాడా, పెద్దవాళ్ళని కాళ్ళ మీద పడుతున్నాడా, ఇవే చూస్తారు. సో ఇది డిసిప్లిన్ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఇదేంటంటే మీ జెన్యూనిటీ. మీరు టైంకి రావడం అనేది, ఇప్పుడు ఒకరు పిలిచారంటే వాళ్ళకి ఒక 5 minutes ముందు రావడం అనేది జెన్యూనిటీ, మీ మనసులో ఉన్నది. బట్ ఫిజికల్ ఫామ్ లో ఉన్న దాన్ని మాత్రమే మేము జడ్జ్ చేస్తాం అనమాట. సో మీరు దానికి అలవాటు పడతారా, మరి రేపొద్దున అలవాటు పడరా, ఇలాగే ఉంటారా అనేది లేదండి. అది నా నుంచి ఒకరికి సార్ ఆ రెస్పెక్ట్ రావాలంటే దే హావ్ టు ఎర్న్ ఇట్. నాకు వాళ్ళు అర్హులు అనిపిస్తే నేను ఆ రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా ఇస్తాను. అప్పుడు ఆ స్టేజ్ మీద నేను ఎవరి ముందు యాటిట్యూడ్ చూపించినట్టు నేను ఎవరు లేరు. మా డాడీ నా గురించి మాట్లాడుతున్నారు, మా ఫాదర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో మీరు నాకు చెప్పేది, మీరు అనుకునే దానికంటే 100 times 300 times ఎక్కువ ఉంది నాకు మా ఫాదర్ మీద రెస్పెక్ట్. సో మా ఫాదర్ ఒక పక్క నా గురించి ఏదో మాట్లాడుతున్నారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది. అంటే స్టడీస్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే అప్పటికి నా మైండ్లో ఏముందంటే నన్ను అడిగితే అసలు ఆ ప్రెస్ మీట్ అవసరం లేదనిపించింది. అప్పుడు మా డాడీకి చెప్పడం కూడా జరిగింది. కాకపోతే అరే లేదురా, ఒక ప్రెస్ మీట్ ముందు పెడితే అది డైరెక్ట్ సినిమా అప్పుడు కంటే నువ్వు రాబోతున్నావు అని చెప్తే సినిమా అప్పుడు రావడానికి రెడీగా ఉంటారు, నీ బర్త్డే కూడా కదా అని చెప్పి ఆ టైప్లో పెట్టారనమాట. సో నాకేమైనా ఇంకా గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు, నేను ఏం చేస్తానో తెలియదు, సో ఉత్తి మాటలతో ఏం చెప్తామని చెప్పి నా మైండ్ సెట్ ఉంది. సో ఆయన అక్కడ నా ముందు ఒక 30 కెమెరాలు పెద్ద పెద్ద స్టాండ్ లేసి ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు. సో ఆయన అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఆయన పొగుడుతుంటే కానీ లేకపోతే నా గురించి అలా మాట్లాడుతుండే. సో నేను ఆలోచిస్తున్నా, ఓకే హ్యాపీగా ఉంది లోపల, ఆ హ్యాపీనెస్ ఫేస్ లో కనపడకూడదు.
ఎక్కువ హ్యాపీగా ఉండకూడదు అలా అని చెప్పి మరీ డల్గా ఉండకూడదు, ఎట్లా ఉండాలని ఏమో ఆలోచిస్తున్నా అంతే. ఆ ఎక్స్ప్రెషన్స్ అవి అలా వచ్చేసినట్టున్నాయి. మేబీ ఆ ఇబ్బంది పడుతున్నది బయటకి పోర్ట్రే అవ్వకూడదు అని చెప్పి మీరు మేనేజ్ చేయడంలో ఇలా చేశారు, అది వేరేగా. నార్మల్ గా కూడా ఇప్పుడు నేను బయట నేను జేబులో చేతులు పెట్టుకుంటాను, లేకపోతే అలాగే నిల్చుంటాను, అలాగే మాట్లాడతాను. అది నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా అదే నువ్వు ఇలాగే ఉంటావు కదరా అని వాళ్ళు కూడా అదే అన్నారు నాతో. ఇంకా అలా ఉండడం వాళ్ళకి నచ్చకపోతే నేను ఇంకా దాన్ని ఏం చేయలేను. సినిమాలో అయితే నేను వాళ్ళని నచ్చినట్టుగా చేశానని అనుకుంటున్నాను. సో సినిమాల్లో మీకు యాక్చువల్లీ స్కోప్ ఉంటుంది, అంటే మీరు మీది కాని క్యారెక్టర్ ఈవెన్ నెగిటివ్గా చేసే స్కోప్ కూడా ఉంటుంది, బికాస్ సీన్ డిమాండ్స్ చేస్తుంది కాబట్టి, ఆ సీన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈవెన్ ఇప్పుడన్నా కొంచెం అంటే మీరు ఇంకా డిఫెండ్ చేసుకుంటున్నారు దాన్ని, ఎవరైనా అడుగుతుంటే నేనేం మార్పు లేదు, చూసే విధానంలో మీ పర్సెప్షన్ మారిందని చెప్తున్నారు. బట్ ఏమైనా ఇప్పటికైనా ఒక్కటి అనుకుంటున్నారంటే, బికాజ్ మీరు ఇప్పుడు బయట ఇలాగే ఉంటారు, బట్ ఒక ఫార్మల్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి వేరే కాస్ట్యూమ్ వాడాలి, వేరే డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించాలి. సో అలాగే ఒక ఫార్మల్ కాబట్టి అదొక ఫార్మల్ మీటింగ్, స్టేజ్ మీద మాట్లాడేది కాబట్టి ఇకపై ఏమన్నా డిఫరెన్షియేషన్ చూపిద్దామని అనుకుంటున్నారు, డిఫరెన్స్ చూపిద్దాం అనుకుంటున్నారు? నాకు అనిపించింది బ్రో, నా అనిపించింది చేస్తా అంటాను అంతే. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్టేజ్ మీద నాతో పాటు నా పక్కన చిరంజీవి గారు ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఒక 10 మంది 100 మంది నాకు చెప్పారని వినేది కాదు. నాకు అనిపించింది నేను చేస్తా, అది నచ్చేట వాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోతే నేను ఏం చేయలేను దానికి. నేను మీకోసం చెప్పి నేను ఇప్పుడు నాకు చెప్పినట్టు సార్ అలా ఉండాలి బ్రో అంటే అది ఉండాలని నాకు అనిపించాలంటున్నా. నాకు అనిపించకుండా నేను ఉంటే అది ఫేక్, నాకు ఫేక్ చేయడం ఇష్టం ఉండదు అంటున్నా అంతే. చాలా మంది ఇప్పుడు అనడం కూడా కమెంట్స్లో కూడా ఏమంటున్నారంటే కొన్ని చోట్ల కొన్ని అలా ఉండాల్సిందే తప్పదు అంటున్నారు. తప్పదు అనడం ఏంటో కదా, అదే ఫేక్ గా ఉండాల్సిందే అని చెప్తున్నారు. అది ఫేక్ గా ఎందుకు ఉండాలి అంటున్నా నేను అంతే. ఓకే, సో బేసికల్ నేను కూడా అదే అంటాను యాక్చువల్లీ. చాలా మంది అంటే ఓకే సర్దుకుపోదాం 2-3 కదా అని చెప్పి కొంచెం ఆ మైండ్ సెట్ ఉంటుంది. బట్ మీరు మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారి లాగా ఎదగాలంటే లొంగాలి వంగాలి ఇవేం పెట్టించుకోవట్లేదు అనమాట. లేదు, మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతాం. నాకు నా డిసిప్లిన్ నాకు ఎక్కడుందో తెలుసు, నేను చేసే ప్రాక్టీస్ లో ఉంటుంది, నేను ఏమంటారు నా చేసే ఫోకస్లో ఉంటుంది, పని మీద. ఒకరికి యాక్చువల్గా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. సో దాంట్లో ఉంటుంది డిసిప్లిన్, నాట్ ఇన్ ద వే ఐ స్టాండ్. ఇప్పుడు ఎందుకంటే మీరున్నారు నేనున్నాను, మనం 1-on-1 మాట్లాడుకున్న తర్వాత కూడా మీకు నాలో ఈగో ఆర్ యాటిట్యూడ్ అనిపిస్తే అప్పుడు నాలో తప్పంటా నేను. సో మనం ఇప్పటివరకు మాటను కూడా మాట్లాడుకోకుండానే మీరు నన్ను యాటిట్యూడ్ అనుకుంటే దట్ ఈస్ ఓకే, మీరు ఆలోచించుకోండి అంతే. ఓకే ఓకే. సో మీరు ఇందాక అన్నారు కదా పక్కన చిరంజీవి గారు ఉంటే నేను వేరేగా చేసేవాడిని అని చెప్పి. మేబీ బట్ మీ నాన్నగారు మాకు బుల్లితెర మెగాస్టార్ కాబట్టి సో మేము చూసే పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. మీకు నాన్నగారే, సో బట్ ఒక పెద్ద ఆయన కదా, ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన పొగుడుతూ చెప్తూ మీ గురించి మిమ్మల్ని ఎలాబరేట్ చేసి మిమ్మల్ని పరిచయం చేస్తున్నారు. మీ గురించి మాకేం తెలీదు, అంటే మీ మొహం తప్ప, మీరు ఆయన అబ్బాయి అని తప్ప మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మీరు ఎలా ఉంటారు, మీ బిహేవియర్ ఏంటి అనేది తెలీదు. ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు చూసిన దాన్నే, బికాస్ ఫస్ట్ పేజ్ కాబట్టి, కవర్ పేజ్ కాబట్టి మేము జడ్జ్ చేసాం అనమాట. అంటే మేమంటే నేనని కాదు, బేసికల్లీ మా వాళ్ళు అందరి తరపున మాట్లాడుతున్నారు. పర్లేదు బ్రో, ఏదో చేశారుగా, ఏం చేయకుండా ఉంటే హర్ట్ అయ్యండి. ఇంకా ఇగ్నోర్ అవ్వలేదు కదా, హ్యాపీ, వెరీ లక్కీ. ఇగ్నోర్ అవ్వడం కాదు, అటెన్షన్ మొత్తం కొట్టేశారు. ఇగ్నోర్ అవ్వడం ఏంటి? సో అది ఎందుకు వచ్చింది చెప్పనా, బికాస్ ఐ వాజ్ హౌ ఐ వాజ్, ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ అన్నట్టుగా. నేను అంటే ఫేక్ లేను కాబట్టి అటెన్షన్ వచ్చిందంట. నేను ఇఫ్ ఐ వాజ్ ఫేక్, అలాంటి ప్రెస్ మీట్లు 100 జరుగుతాయి, వేలలో జరుగుతాయి, ఎన్నో సినిమాలు వచ్చిపోయినా కూడా తెలియదు మనకి. బట్ నాలా నేను ఉండడం వల్లనే ఐ గ్రాప్ ద అటెన్షన్ అంటాను. సో ఎవరిలా వాళ్ళు ఉంటే ఎప్పుడు లైఫ్ లో ముందుకెళ్తారు. సో ఫస్ట్ ఇంటర్వ్యూకే అంటే ఇంకా మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు, గాగుల్స్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చారు. ఏమైనా దీన్ని మేము ఎలా తీసుకోవాలి? ఇందులో కూడా యాటిట్యూడ్ అంటావా? చాలా మంది సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు, సెలబ్రిటీస్ అనే కాదు నార్మల్ పీపుల్ కూడా పెట్టుకుంటారు. బట్ సార్ నీకు ఇబ్బందిగా ఉందండి, నీకోసం వద్దు, నార్మల్ గా అడుగుతాను. నీకేం ఇబ్బంది లేదు కదా? నేను జస్ట్ మేమర్స్ ఇంకొక యాడ్ ఆన్ ఇస్తున్నాను. నాకు ఏమంటారు కొంచెం కళ్ళు మండుతున్నాయి, నిద్ర కొంచెం తక్కువ పడుతుంది. యూజువల్ గా అందరు నేను చాలా మంది హీరోస్ చెప్పింది ఏమన్నానంటే రిలీజ్ కి ముందు రోజు 2 రోజులు ముందు ఉంటది, అలా నిద్ర పట్టకుండా, లేకపోతే కొంచెం హైలో టెన్షన్ లో ఉంటది. నాకేంతో ఇంకా 15 రోజులు 10 రోజులు ఉన్నట్టుంది, ఇప్పటి నుంచే ఉంది నాకు నిద్ర పట్టట్లే నైట్. చాలా ఏమంటారు అందులో పాజిటివిటీ ఎక్కువైపోయింది బ్రదర్, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ హ్యాపీతో పాటు భయం ఉంది. ఇంతకుముందు నెగిటివ్ ఉన్నప్పుడు కూడా భయం లేకుండే అసలు, కానీ ఇప్పుడు పాజిటివ్ అయ్యేసరికి మొత్తం నాకు ఒక రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది. నిలబెట్టుకోవాలి దాన్ని, ఫ్యూచర్లో కూడా అది ఉండాలి అని చెప్పి. సో ఇట్స్ ఆల్ గుడ్, పాజిటివ్. ఓకే. సో ఎవరైనా సీనియర్ హీరోస్ వస్తే, యాక్టర్స్ వస్తే మనం ఫిల్మోగ్రఫీ చూసి చెప్తా ఉంటాం, ఇంటర్వ్యూస్లో మీకు జనరల్ అడుగుతూ ఉంటారు ఫిల్మోగ్రఫీ, ఈ సినిమాకి ఇలా ఉన్నారు, కర్వ్ ఇలా వెళ్ళింది ఇలా వెళ్ళింది.
మీది ఈ 2 years లో కూడా కర్వ్ మేము మాట్లాడొచ్చు. ఐ మీన్ మీరు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు. సో దీని గురించి మాట్లాడితే ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ అయినప్పుడు ఇలాగ అయ్యారు, సో ట్రోల్స్ చాలా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మీరు ఎక్కడ వెనకడికి వేయలేదు, బ్యాక్ స్టెప్ వేయలేదు, నేను జెన్యున్గా ఉన్నాను ఇలాగే ఉన్నాను అన్నారు. సో మీ గ్రాఫ్ ఓకే, గ్రాఫ్ ఇక్కడే ఉన్నట్టుంది. కాకపోతే ఏంటంటే అది పర్మనెంట్ పాయింట్ కాదు. మీరు చూపించిన యాటిట్యూడ్ నేను జెన్యూన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పడం అది బ్లింక్ అవుతా ఉందన్నమాట. అది ఒరిజినల్ కాదా అనేది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ టీజర్ తో ఆల్మోస్ట్ అది బ్లింక్ అయ్యేది కాస్త కొంచెం డార్క్ గా బ్లింక్ అవుతుంది అనమాట. గ్రాఫ్ ఏదో నాకు కూడా కనిపిస్తుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే అంటే ఐ మీన్ బికాస్ ఎప్పుడైనా ట్రోల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మీకు దాన్ని ఏమంటారు పారామీటర్స్ పెరిగిపోతాయి, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు చూపించుకోకపోతే మిమ్మల్ని వెంటనే ఏం చూపించావు ఏం చేసావు అంటారు. ఇంకొకటి చెప్తా, నేను నాలాగా అలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే మేబీ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ మై సెల్ఫ్. మేబీ ఒకవేళ నాకు నేను ఏం పీకలేను ఆర్ కాన్ఫిడెన్స్ లేదు అంటే మేబీ అలా ఉండనేమో, నేను ఇలా ఉన్నట్టు. మేబీ ఇంకొంచెం తక్కువ మాట్లాడతానేమో, లేకపోతే ఉన్నట్టుగా మాట్లాడినేమో. నేను ఏంటంటే మాట్లాడే ముందు ఆలోచిస్తాను, ఉన్నట్టు దాన్ని ఒక పర్సన్ హర్ట్ అవ్వకుండానే చెప్తాను. నేను హర్ట్ చేయడం నా ఎప్పుడు నా ఇంటెన్షన్ ఉండదు. సో కాకపోతే ఉన్నట్టు చెప్తా. దాన్ని ద బెస్ట్ వే టు పుట్ ఇట్ అవుట్ ఈస్ వాట్ ఐ థింక్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్. ఆ రోజు కూడా నేను ఎవరిని నా స్పీచ్లో డిస్రెస్పెక్ట్ చేయలేదు. అంటే బేసికలీ మీరు డిస్రెస్పెక్ట్ చేసే ఛాన్స్ లేదు, మిమ్మల్నే పాయింట్అవుట్ చేస్తూ వస్తున్నాయి క్వశ్చన్స్. సో దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవడం అనేది బేసిక్ హ్యూమన్ నేచర్. అది డిఫెండ్ కూడా లేదు బ్రో, నేను నా వర్క్ చేసుకుంటా పోతున్నాను. సో డిఫెన్స్ ఆఫెన్స్ ఏమి లేదు అక్కడ నాకు. ఐ విల్ వర్క్ హార్డ్. If they'll like and appreciate it, I'll keep on working hard. If not, then I'll choose another medium to entertain them. Like end of the day, I really want to just entertain people. And stage మీద ఆ ట్రోల్స్ అలా అవ్వడం వల్ల కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటాను. ఐఎమ్ హ్యాపీ బికాస్ వాటిలో సగం వాటికి నేను కూడా నవ్వుకున్నాను చూసుకొని. మంచిగా చేశారు చాలా క్రియేటివ్ గా. కొన్ని ఓవర్ ద లైన్ వెళ్ళినప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నెగిటివిటీ వాళ్ళకి పాపం అనిపిస్తుంది నాకు వాళ్ళ మీద. ఎందుకంటే దే డోంట్ నో మీ యట్ దే ఆర్ క్యారింగ్ సమ్ హేట్రెడ్ అనిపిస్తుంది. సో అంత నెగిటివ్ ఉన్నప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ద పర్సన్ మెంటలీ. దేవుడు వాళ్ళని తీసుకెళ్లాల్సిన వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ స్టేజ్కి తీసుకెళ్లరు నెగిటివిటీ ఉంటే. అది కర్మ సిద్ధాంతం. మనం మంచిగా ఉంటే, మనం పాజిటివ్గా ఉంటే మనకి పాజిటివ్ విషయాలు జరిగితే పాజిటివ్ హ్యాపెనింగ్ విల్ బి ఆల్ హ్యాపెనింగ్. 3 years కూడా నాకు దీని మీద కాన్సన్ట్రేట్, ఈ గ్రాఫ్ల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు టైం ఉండదు. ఎందుకంటే నేను అనౌన్స్ చేసిన 3 films ఆ రోజు, దోస్ 3 films have been completed. జస్ట్ అనౌన్స్ ఏదో నామకే వాస్తే చేయలేదు మేము. సో అంటే ఏంటి పోస్ట్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ అయిపోయింది. ఆల్ షూటింగ్స్ హావ్ బీన్ డన్ ఫర్ ద 3 films. ఓకే, అనౌన్స్మెంట్ రోజు అవ్వలేదు. అనౌన్స్మెంట్ అప్పుడు నేను సైన్ చేయడం జరిగింది. కంపల్సరీ అవుతాయి అని. ఎప్పటికైనా కంప్లీట్ అయ్యి 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు షూటింగ్ 3 కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 2 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్. బ్లాక్ డాగ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయినట్టే. బట్ వీ హెల్డ్ ఇట్ ఆఫ్ బికాస్ వీ థాట్ దట్ అది ఫస్ట్ రిలీజ్ కి అది అంత జనాలకి. మై డాడ్స్ ప్లాన్ వాజ్, సో ఐ లిసన్ టు మై డాడ్ బేసికలీ. నన్ను అడిగితే ఐ వుడ్ హావ్ రిలీజ్ ద బ్లాక్ డాగ్ బికాస్ అందరూ చాలా కష్టపడ్డాను. ఫైట్లు సూపర్ వచ్చాయి, పాటలు అన్ని బాగా వచ్చాయి. బట్ ఒక సాంగ్ రిలీజ్ చేసాం, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసాం అంతే. అందులో నుంచి చేసి ఆపేసాం. ఎందుకంటే వి థాట్ రామ్నగర్ బన్నీ వుడ్ బి బెస్ట్ ఫర్ ఎ డెబ్యూ. బికాస్ యాజ్ యూ ఆల్ ఆర్ సేయింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళు అలా తీసుకున్నారు. సో ఆ ఇంప్రెషన్ స్టిల్ ఇట్స్ క్యారింగ్ అవుట్. లైక్ దే ఆర్ క్యూరియస్, ఆడియన్స్ ఆర్ క్యూరియస్ అనేది నాకు తెలుసు. మాస్గా చెప్పుకోవాలంటే వీడు ఏం పీకుతాడు రా భయం చూడడానికి రెడీగా ఉన్నారు. సో అదేదో కొంచెం ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడగలిగేలాగా ఉండే సినిమా అయితే నాకు హ్యాపీ అని అనిపించింది. మెయిన్గా నాకు చిన్నపిల్లలు చాలా ఇష్టం. సో ఈ సినిమా నేను చేసేది ప్రతిదీ కూడా చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ హీరోది కానీ అంత నవ్వు వస్తుంది వాళ్ళకి. సో అందుకే రామ్నగర్ బన్నీ October 4th. ఓకే, సో బన్నీ అని పేరు పెట్టినందుకు ఏంటో తెలియదు కానీ బికాస్ బన్నీ గారు కూడా ఫస్ట్ సినిమాలో అంత గొప్పగా డాన్స్ చేయలేదు. అంటే అంత స్కోప్ ఎవరికి రాలేదు. రామ్ చరణ్ గారికి రాలేదు, బన్నీ గారికి రాలేదు, ఎవరికి రాలేదు. నాకు తెలిసి అఖిల్ గారికి ఓకే. అఖిల్ గారు ఫస్ట్ సినిమాలో కొంచెం డాన్స్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మీది మాత్రం అదర్ కొట్టేశారు డాన్స్ మూమెంట్స్ లో మాత్రం. సీరియస్లీ సూపర్. అంటే ఛాలెంజ్ చేశారు కదా మమ్మల్ని అందరినీ. బికాస్ ఈ ఛాలెంజ్ చేస్తున్న క్రమంలో మేము చూసాం, అబ్జర్వ్ చేసాం, అదిరిపోయింది అసలు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి ఈ డెడికేషన్ ఎప్పటి నుంచి అసలు డాన్స్ అంటే పిచ్చి ఎప్పటి నుంచి అసలు ఎవరు ఇన్స్పిరేషన్ డాన్స్కి అంటే నేను నార్మల్గా చిన్నప్పటి నుంచి ఎక్కడైనా ఇంట్లో అపార్ట్మెంట్లో గణపతప్పుడు కాంపిటీషన్స్ అప్పుడు కానీ, లేకపోతే మా ఫిల్మ్ కల్చరల్ సెంటర్ ఉంటుంది అక్కడ చిల్డ్రన్స్ డేకి November 14 కాంపిటీషన్స్ పెడతారు. స్కూల్స్లో కాంపిటీషన్స్ ఉంటాయి. అలా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ప్రతిసారి ఐ యూస్ టు పార్టిసిపేట్ అండ్ ఐ యూస్ టు గెట్ సమ్ ప్రైజ్. లైక్ యూజువల్లీ ఇట్ యూస్ టు బి ఫస్ట్ ప్లేస్, బట్ ఐ యూస్ టు గెట్ ఏ ప్రైజ్ ఫర్ షూర్. అండ్ మా డాడీ ఎప్పుడైనా ఫ్యామిలీ అందరం కలిసి గేమ్ షోస్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేయమని అడిగేటోళ్ళు. సో అలా చూసి అలా ప్రాక్టీస్లో ఉండడం తప్పితే ఐ నెవర్ లెర్న్డ్ ఎనీథింగ్ ప్రొఫెషనల్లీ. సో
ఇంకా ఇన్స్పిరేషన్స్ తీసుకొని బాగా కష్టపడ్డమే తప్పితే దాంట్లో నేను స్పెషల్గా ప్రాక్టీస్ చేసింది ఏం లేదు. ఒక సాంగ్ షూట్ ముందు ఒక 4-5 days ప్రాక్టీస్ చేస్తా గట్టిగా. ఆ 4-5 days ప్రాక్టీస్ చేసింది సెట్ మీద వెళ్ళి చేసేస్తా అంతే. సో రామ్ కామ్ అండి ఇది కంప్లీట్లీ? యా, ఇట్ ఇస్ రామ్ కామ్, బట్ ఫ్యామిలీ గురించి చాలా ఇన్వాల్వ్డ్ ఉంటుంది. ఎమోషన్స్ గురించి అంటే ఇట్స్ నాట్, ఐ వుడెంట్ సే ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ ఎట్ ఆల్, బట్ దేర్ ఈస్ ఎమోషన్ తీసుకోవడానికి ఆ స్కోప్ కూడా ఉంది. లైక్ కొన్ని గట్టి సీన్స్ ఉన్నాయి వేర్ యూ మైట్ క్రై, బట్ ఇట్స్ అ బిగ్ మైట్. But we did a phenomenal job in carrying out all the emotions. ఎందుకంటే it's not a film where it's not commercial film లా కాదు. ఒక స్టోరీ వెళ్తూ మధ్యలో పాటలు ఇరికిచ్చేనట్టుగా కాదనమాట. ఇప్పుడు మీరు ఏ పాట చూసుకున్నా కూడా సినిమాలో దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఎక్సెప్ట్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఐ రిలీజ్, ఆ సాంగ్ కాకుండా మిగతా అన్ని సాంగ్స్ ఎట్లా అంటే అవి చూడకపోతే మీరు సినిమా మిస్ అయిపోతారు. సో స్టోరీలో ఇన్వాల్వ్ అయిన సాంగ్స్ అవన్నీ, దే ఆర్ నాట్ కమర్షియల్ సాంగ్స్. ఇప్పుడు రాబోతూ ఉంటాయి, ఒక్కొక్కటి వస్తాయి. ఆ ఫస్ట్ సాంగ్ కూడా ఎంతో కొంత యాక్చువల్ గా చూడకపోతే కూడా మీకు కొంచెం స్టోరీ ఏదో మిస్ అయినట్టే ఉంటుంది. మేబీ హీరో క్యారెక్టరైజేషన్ వాట్ ఈస్ ద రాంగ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎవ్రీ సాంగ్ ఈజ్ ఇల్ హెల్ప్ ద మూవీ అనమాట. అవి లేకపోతే ఇట్ మైనస్ ద ఫిల్మ్. సో అండ్ ద స్టోరీ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అంటా నేను. ఈ సినిమాకి 4 హీరోయిన్లు ఉన్నారు, అండ్ ఒక్కొక్క హీరోయిన్ ఒకేసారి ఉంటారు అనమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ యాక్చువల్లీ. ఒకేసారి అంత బాగా నడుస్తూ ఉంటుంది. సో రొటీన్ సినిమాలు కాదు. సో ఐమ్ వెరీ హ్యాపీ నా డెబ్యూ ఫిల్మ్కి నాకు ఇంత మంచి స్టోరీ దొరికినందుకు, వెలిగొండ శ్రీనివాస్ గారు తెచ్చినందుకు. సో గ్రేట్ఫుల్. ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. ఐ ఆల్వేస్ బీన్ లక్కీ, అండ్ ఐఎమ్ థింకింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ లక్కీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఈ డెబ్యూటెంట్ గా ఫస్ట్ ఫిల్మ్ ఇదే పెట్టాలి అనేది డాడీ ఆలోచన, బట్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ కి కాబట్టి. అదే కనుక ఇంకోటి బ్లాక్ డాగ్ వైట్ చిక్ కదా అది, అది కనుక వస్తే ఆల్రెడీ మీరు బోల్డ్ అని చెప్పి బయట ఫీల్ అవుతున్నారు, ఇంకా బోల్డ్ అని ఫిక్స్ అయిపోతాం. ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు యాక్టర్ వర్షన్ మీ మీద వేస్తారు అంటే ఇంచుమించు. ఆ పేరు కాదు, ఆ పేరు కాదు, సేమ్ లైక్ డైరెక్టర్ లా ఆయన ఎలా చూస్తున్నారో మిమ్మల్ని అలాగే ఎండ మార్క్ వేస్తారేమో. సో ఓకే. సో ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు. బన్నీ గారి పేరు నాకు తెలిసి బన్నీ గారి పేరు ఉంది, బుల్లితెర మెగాస్టార్ అబ్బాయి అని వస్తుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అంట సినిమాలో. మీరు ఒరిజినల్ గా ఎవరు ఫ్యాన్ అనేది తెలుసుకోవాలని అనిపిస్తుంది మాకు. నేను ఐ మై సెల్ఫ్ ఐమ్ డూయింగ్ యాజ్ హీరో కాబట్టి నాకు ఒక హీరో పడే కష్టాలు ఏంటనేది నేను ఒక సినిమా చూస్తే నాకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రతి హీరో వాళ్ళు ఎంత ఈజీగా చేసినా ఏం చేసినా ఐ కెన్ సీ ద హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ బిహైండ్ వాట్ ఎవర్ ద సీన్, యాక్టింగ్ వెనకాల కానీ డాన్స్ వెనకాల కానీ. సో ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్కువగా నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట. సో అలానే ప్రతి హీరోకి నేను ఫ్యాన్ అనే అంటాను. ఏ సినిమా చూస్తే ఆ సినిమా బాగుంటే నేను ఆ సినిమాకి ఆ వీక్ అంతా నేను ఆ హీరో ట్రిప్లో ఉంటాను నేను. సో అందరి హీరోల నుంచి అన్నీ నేర్చుకుంటాను. కొన్ని హీరోల దగ్గర మనం నేర్చుకోలేము కూడా, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఎక్సెప్షనల్ అవుట్ స్టాండింగ్ అనమాట. అది ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. సో ఐ హోప్ ఐ విల్ గెట్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ అండ్ బీ యాజ్ గుడ్ యాజ్ దెమ్. సో ఫటాఫట్ నేను పేర్లు చెప్తాను అయితే. మీరు ఇందాక టైం వచ్చింది, మీరు అప్పుడు ఆన్సర్ చేయలేదు. ఏ హీరో నుంచి ఏ క్వాలిటీ అసలు మీరు ఏం నేర్చుకున్నారు అసలు? మీరు హీరో ఎలా ఉండొచ్చు ఎలాగో మహేష్ బాబు గారిది చెప్పారు మీరు ఆల్రెడీ. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన బోల్డ్నెస్, హీఈస్ సో వోకల్ అబౌట్ ఎవ్రీథింగ్ హీ డస్, అండ్ ఒక ఇన్నోసెన్స్ కూడా కనిపిస్తుంది. యట్ హీఈస్ బోల్డ్ బట్ హీఈస్ ఇన్నోసెంట్. ఐ కెన్ సీ దట్ హీ ఎంజాయ్స్ లైఫ్, స్మాల్ థింగ్స్ అనేది కూడా. సో అది ఆ ఫ్రీ నేచర్ అండ్ బోల్డ్నెస్ అనేది ఐ లెర్న్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని యాటిట్యూడ్, స్వాగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ మంది. సో మీకు ఆ టైటిల్ వచ్చేసింది. ఫస్ట్ ఫిల్మ్ ఏమో పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్నారు అండ్ మిక్స్ అయ్యి ఆ మిక్స్చర్ లో. సో ఇవన్నీ ఒకటి సింక్. బట్ పవన్ కళ్యాణ్ గారు అదర్ కాయిన్ లో నెక్స్ట్ సైడ్ చూస్తే ఆయన కొంచెం స్టేజ్ మీద చాలా హంబుల్గా ఉంటారు. సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది, కొంచెం సర్వీస్ మైండ్ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. మీరు కూడా మొన్న వరదల్లో సర్వీస్ చేశారు. నాకు రెండో సైడ్ కూడా మీ సైడ్ కూడా కనిపించింది ఇది. బట్ స్టేజ్ మీద ఏమన్నా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇందులో మిక్స్చర్ కాబట్టి నెక్స్ట్ ఇంకా ఉంది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. సో అప్పుడు ఏమైనా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏమైనా చూడగలుగుతాం? మళ్ళీ యాటిట్యూడ్ దగ్గరికి వచ్చాను నేను. అంటే యాటిట్యూడ్ అంటే స్టేజ్ మీద బ్రో, అసలు స్టేజ్ మీద బిహేవియర్ అసలు లేదు బ్రో నాకేమి. అది ఇప్పుడు మొన్న కూడా స్టేజ్ ఎక్కా నేను, కానీ లాస్ట్ టైం ఉన్నట్టే ఉన్నా నన్ను అడిగితే. కాకపోతే అప్పుడు ఎందుకు అట్లా అంటే మేబీ ఐ వాస్ కాన్షియస్ ఏమో, కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండేది అనుకుంటా, అంతే. దానికి మించి ఏం లేదు. అది నేను కాన్సన్ట్రేట్ చేయను అసలు ఎలా ఉండాలి అలా ఉండాలని. అండ్ చేయాలని కూడా అనుకోవట్లేదు నేను. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఐ మై హర్టింగ్ ఎనీవన్. ఇప్పుడు నేను కలిసినప్పుడు ఏమైనా హర్ట్ చేస్తున్నానా నా బిహేవియర్ ద్వారా, నా బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు స్పెక్స్ మీరు అడిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే మీకు ఇబ్బందిగా ఉందా నేను తీసాను అని అడిగాను. అవును. సో ఆ ఇబ్బంది పెట్టకపోవడమే చూస్తాను నేను స్టేజ్ మీద ఎక్కి నేను జేబులో పెట్టుకుంటే అది మీకు ఇబ్బంది అవ్వదనే అనుకుంటాను నేను. బట్
నేను కనుక అది ఇబ్బంది అని నాకు అనిపించి నేను ఫీల్ అయితే నేను పెట్టుకోను. రైట్ నో నేను నాకు అనిపించట్లేదు ఎవరేం చెప్పినా ఏమనినా నా జేబుల్లో నా చేతి పెట్టుకుంటే అది నేను ఆ టైంలో నాకు కంఫర్ట్ ఉంటుంది. అలాగా పెట్టుకోవడం వల్ల నేను కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే నేను కొంచెం 2 మాటలు మాట్లాడగలుగుతాను అంతే. దాని మించి దాని మీద ఏం లేదు అంతే. అది నిజమే. స్టేజ్ మీదకి వెళ్ళి బెబ్బే అంటే కుదరదు కాబట్టి ఒక ఆరా క్యారీ చేస్తున్నారు. ఆరా అండ్ మీన్స్ ఒక లెగసీని క్యారీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవసరం. ఈ సర్వీస్ మైండ్ ఎప్పటి నుంచి వచ్చింది? బికాజ్ మీ నాన్నగారినే చూసుంటారు చిన్నప్పటి నుంచి చాలా మందికి పాపం హెల్ప్ చేసి టీవీ ఇండస్ట్రీలో ఎంతో మందిని తీసుకొచ్చి ఉంటారు, ఎంతో మందికి లైఫ్ ఇచ్చి ఉంటారు. సో ఈ సర్వీస్ మైండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? సర్వీస్ మైండ్ అంటే మా ఫాదర్ని చూసి వచ్చింది. మీరు చెప్పాడు 100% అదే వచ్చినట్టే. కాకపోతే ఎన్ని చేసినా ఎంత అన్నా కానీ ఆయన్ని ఏం చేయలేదు అన్నట్టుగా కొంతమంది ఊరికే కమెంట్లు పెడతారు. నాకు అది చూసి హర్ట్ అవుతాను నేను. సో నేను అందుకే డిసైడ్ అయ్యాను ఇప్పటి నుంచి ఏం చేసినా కెమెరా ముందు పబ్లిక్ గా చేయాలి. ఎందుకంటే అది నాకు వచ్చే గుడ్ నేమ్ కూడా నాకు ఆయనకి వెళ్ళాలనే ఇంటెన్షన్. అండ్ మెయిన్ దానికంటే కూడా ఎక్కువ పెద్ద ఇంటెన్షన్ ఏంటంటే ఇది చూసి ఇప్పుడు నేను మొన్న ఖమ్మంకి వెళ్ళి ఇచ్చాను. వాళ్ళకి నేను ఇచ్చినవి జస్ట్ 10 రోజులు సరిపోతాయి. నేను అంతనే ఇవ్వగలుగుతాను. ఆ 10 రోజుల తర్వాత ఇవ్వడానికి ఎవరైనా ముందు రావచ్చు. ఎందుకంటే వెళ్ళే ప్రతి చోట అదే చెప్తున్నా, 10 రోజులే సరిపోతే వాళ్ళకి ఎవరైనా ఇవ్వండి అని. సో నాకు తెలిసి ఈ పాటికే ఖమ్మం దగ్గర ప్రాంతాల్లోనే ఎవరో ఒకళ్ళు 100% వచ్చి ఇచ్చుంటారు. ఎందుకంటే ఆ రోజు పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఇద్దరు మేము వస్తున్నామని తెలియగానే వచ్చారనమాట. ఆయన అక్కడ ఉన్న లోకల్ లీడర్ కానీ నాకు పొలిటికల్గా ఐఎమ్ జీరో నాలెడ్జ్. సో 100% ఒక కన్ను అటువైపు పడ్డది. సో ఆ ఇంటెన్షన్తో ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవ్వాలని. మా డాడీ చేసిన తప్పు నేను చేయకూడదు. ఆయన ఎన్ని చేసినా కానీ అన్ని కెమెరా వెనక చేశారు. కరోనా టైంలో కూడా హెల్ప్ చేశారు. లిటరల్గా మాకు ఇస్మార్ట్ జోడీ అనే దాంట్లో 25 lakhs వచ్చింది మా డాడీకి. గెలిచారు మా మదర్ అండ్ ఫాదర్ షోని. అందులో సగం పైన అమౌంట్ ఇచ్చేసారు కరోనా వాళ్ళకి. బట్ అది ఎక్కడ అంటే మా మమ్మీ చిరంజీవి గారి చేతుల మీద ఇద్దామనుకుంది. ఆ అమౌంట్ మా స్టార్ వన్ నుంచి రావడానికి కొద్దిగా లేట్ అయింది. ఆ లేట్ అయ్యే ప్రాసెస్లో చిరంజీవి గారు కూడా దొరకడం మాకు ఆ టైంకి ఆయన చాలా బిజీ కాబట్టి దొరకలేదు. సో ఇంకా రాలేదని చెప్పి మేము ఇచ్చేసుకున్నాం అనమాట. మా డాడీ ఇచ్చేసారు. అండ్ ఎలాగో వేస్తున్నారు, అది కెమెరా ముందు ఇచ్చి ఉండొచ్చు, ఆయనకు చాలా మంచి పేరు వస్తుంది. బట్ ఆయన హీ నెవర్ ప్రిఫర్డ్ టు డూ ఇట్ పబ్లిక్లీ. సో నాకు హర్టింగ్గా ఉంటుంది. ఆయన అంత మంచి పనులు చేస్తారు, పని రాక్షసుడు. ఐ నో వాట్ హీ ఈస్. పీపుల్కి ఏమీ తెలియదు. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు దే ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారు. తెలియని వాళ్ళు అలా డిస్రెస్పెక్ట్ చేస్తే అరే అలా తెలియకుండా ఎందుకు అట్లా అంటారో నాకు బాధ వేస్తుంది. బట్ నేను దాన్ని తట్టుకున్నాను. సో నా పైన ఉన్నది కూడా నేను సింపుల్గా తట్టుకోగలుగుతున్నాను అంతే. బట్ గుడ్ థింగ్ మీరు అది డిసిషన్ తీసుకున్నది అయితే వెరీ గుడ్ థింగ్ ఈ రోజుల్లో. సో నెక్స్ట్ మీ నాన్నగారికి మీకు రిలేషన్ ఎలా ఉంటుందని మాకు అర్థం కాదు. ఎందుకంటే రఘువరన్ బీటెక్లో లాగా ఏమైనా ఉంటుందా? బికాస్ కెమెరాస్ ముందు సార్ అప్పుడు నిద్రపోతూ ఉన్నారు ఫ్లిప్ కొడుతూ. అంటే సార్ ఆ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ ఎలా ఉందంటే మన సినిమాలు ఉంటాయి ఇప్పుడు ఈ 20s ఎర్లీ 20s వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఫాదర్కి సన్కి కొంచెం అది ఒక టామ్ అండ్ జెర్రీ రిలేషన్. అంటే కంప్లీట్ లా కాదు, ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్. సార్ లేచారా, నిద్ర లేచారా, ఈ కైండ్ ఉంటుంది కదా. మీదే అంతేనా? 100 దానికంటే ఎక్కువ నన్ను అసలు ఇప్పుడు హీరో అవుతున్నా కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తాడు. కానీ మా డాడీ లేకపోతే అసలు బిఫోర్ నేను హీరో అవుదామని డిసైడ్ అవ్వక ముందు అయితే నేను దేనికి పనికిరాన్న టైప్లో నేను చదివేటోని కాదు. సో నాలో ఇంత ఏమంటారు కసి ఉందని ఆయనకు తెలీదు హీరో అవ్వాలని. సో ఒక్కసారి తెలిసిన దగ్గర నుంచి కొంచెం కొన్ని మాటలు కొంచెం సీరియస్గా వింటున్నారు నేను చెప్పేవి. కానీ లేకపోతే అంతే మీరు చెప్పినట్టే రఘువరన్ బీటెక్ లాగానే. వెరీ గుడ్. అదే ఒక క్యూట్ మెమరీస్ అబ్బా అవన్నీ. బేసికల్ అందరికీ దక్కదు ఇలాంటి లైఫ్. ఓకే, సో ఫస్ట్ సీరియస్గా డిసైడ్ అయిపోయింది ఎప్పుడంటే ఇంకా నేను యాక్టరే అవుతాను, ఇదే నా ప్రొఫెషన్, వేరేది ఏది లేదు అని మీరు సీరియస్గా డిసైడ్ అయింది ఇప్పుడు? ఫస్ట్ మీ డాడీకి చెప్పింది 12th అయిపోగానే ఇంకా నేను డిగ్రీ చేయకూడదని ఫిక్స్ అయ్యా. అసలు నాకు డిగ్రీ వద్దని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నాకు ఐ డోంట్ సీ ఎనీ పాయింట్. నేను ఏమవ్వాలి లైఫ్లో ఆలోచిస్తే అప్పుడు ఇది అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు దీనికి ఇది అక్కర్లేదు. సో నాకు డిగ్రీ వద్దన్న. డిగ్రీ ఎందుకు వద్దంటే యాక్టర్ అవుతుంది, దానికి సంబంధం లేదంటే సరే అన్నారు. కానీ ఇప్పుడైతే నేను సపోర్ట్ చేయను, నీకు ఒక 25 అయినప్పుడు సపోర్ట్ చేస్తా అన్నారు. అప్పుడే నీకు ప్రాపర్గా ఉంటుంది చేయడానికి, దానికంటే ముందు వస్తే అంత బాగోదు అని చెప్పి అంటే సరే అన్నారు. నన్ను అప్పటి వరకు ఏం చేస్తాను అంటే ఏమో డాడీ మేబీ ట్రావెలింగ్ చేస్తానంటే సరే అన్నారు. నేను ఐ ట్రావెల్ ద వరల్డ్. 1 year గ్యాప్ ఇయర్ తీసుకున్నాను 12th తర్వాత. గ్యాప్ ఇయర్ అయింది, యాక్చువల్గా పర్మనెంట్ గ్యాప్ అవ్వాలి. సో ఆ గ్యాప్లో ఐ వెంట్ టు US ఫర్ 2 months అండ్ దెన్ కొలంబో శ్రీలంకకి వెళ్ళాను. నార్త్ ఇండియా చాలా తిరిగాను. అండ్ దెన్ సో అలా తిరుగుతూ ఉన్నాను. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్దామనే టైంలో మా మదర్ అసలు వాడు వెళ్తున్నాడు, నువ్వు పంపిస్తున్నావు, టికెట్లు వేస్తున్నావు, ఏం జరుగుతుంది అని చెప్పి షీ ఇంటర్వ్యూన్డ్. అండ్ ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసింది మా మమ్మీ. డిగ్రీ కావాలి, నేను నా కొడుకుని డిగ్రీ సర్టిఫికేట్ హోల్డర్గానే ఊహించుకున్నాను లైఫ్ అంతా. సమాజంలో నేను తలెత్తుకొని తిరగాలి, మా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి, ఇంటర్ పాస్ అని చెప్పాలా అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు.
సో తన కోసం అని చెప్పి నేను సరే ఓకే సర్టిఫికేట్ కొనుక్కొని తెస్తే ఓకేనా అని అడిగా. నేను ఇంకా రాలేదండి మాట. ఇట్స్ వెరీ ఈజీ టు డూ దాట్ దిస్ డేస్. సో చేయొచ్చా అంటే మా మదర్ ఏమన్నారంటే నాకు అంతా తెలియదు, నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలా ఉంది మా మమ్మీ. మా డాడీ ఏమో నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ ఇలా తప్పు చేయకూడదు అన్నారు. సో ఇంకా ఆయన ఏమో మరి నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ ఇలా చేద్దంటారు. మమ్మీ ఏమో ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇంకా నేను తప్పనిసరి పరిస్థితుల్లో బిఏ మాస్కోమ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా. సో యా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఐ డిసైడెడ్ ఇంకా లేదు డాడీ నువ్వు చెప్పిన 25 దాకా నేను ఆగలేను, నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది, ఐ హ్యావ్ టు డూ అని చెప్పి ఐ డిడ్ నాట్ వీడియో సాంగ్. నాకు జస్ట్ ఒక 10-15 లక్షలు అవుతుంది సాంగ్కి. యూ గివ్ మీ ఓన్లీ దిస్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా నేను మళ్ళీ 25-26 దాకా కాదు కదా, ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ నేను ₹1 కూడా అడగను దేనికి, ఇది జస్ట్ నా ఫ్యూచర్ మాస్టర్ స్టడీస్కి నేను వెళ్తే ఎలాగో పెడతావు కదా అలా అనుకొని ఇవ్వు అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ అండ్ తీసుకొని మొత్తం నేనే దగ్గరుండి ఆ సాంగ్ చేసుకున్నా. ఏ మైండ్ సెట్లో చేశాను అంటే ఆ సాంగ్ చూసి ఎవడైనా వీడు హీరోకి పనికొస్తాడని ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావాలి, హీరో మెటీరియల్ అనిపించాలని అనుకునే దాంతో ఆ సాంగ్ చేశాను. అనుకున్నట్టే నాకు బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చెక్ వాళ్ళు వచ్చారనమాట నా దగ్గరికి. మీ సాంగ్ చూసి ఈ సినిమాకి ఇది పర్ఫెక్ట్ అనిపించింది అని చెప్పి వచ్చారు. అండ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు సార్ అని అడిగితే నేను సార్ మీ ఇష్టం సార్, మీరు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో అది సినిమాకే పెట్టండి, నేను ఏం తీసుకోను అని చెప్పి ఆ సినిమాకి ఫ్రీగా చేశా. సో ఇలా దిస్ ఇస్ హౌ ద హోల్ థింగ్ స్టార్టెడ్ బ్రో. సో మళ్ళీ క్విక్గా ఎండ్ చేసేద్దాం. సో బేసికల్లీ అందాక మాట్లాడుకుంటున్నాం కదా ఏ హీరో నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, బేసిక్ పాయింట్, మెయిన్ పాయింట్. సో ప్రభాస్ గారు ఆయన హైట్ నా హైట్ ఒకటే 6'2". సో ఇంత హైట్ ఉన్న వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ సినిమాల్లో. బయట ఎలాగో నేను పట్టించుకోను, సో సినిమాలో మాత్రం అలా కుదరదు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా బిహేవ్ చేయాలి. సో ఆయన హౌ హీ వాక్స్, హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అనేది నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను ప్రభాస్ గారిని. సో ఒక విధంగా నాకు ఆయన హిత్తిక్ రోషన్ ఇద్దరు బాడీ లాంగ్వేజ్ బాగా గమనిస్తారు, ఇద్దరు హైట్ పీపుల్ కాబట్టి. సో యాక్చువల్లీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు డాన్స్ ఎక్కువ చేసినా కొంచెం తక్కువ కనిపిస్తుంది అంటే కరెక్ట్. తక్కువ షార్ట్ గా ఉన్న వాళ్ళు హైట్ వాళ్ళకి చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఏ మాస్టర్ అయినా ఎవరైనా వాళ్ళు స్టెప్ చెప్పేటప్పుడు హాఫ్ సిట్టింగ్ లో చేస్తే గ్రేస్ కనిపిస్తుంది అంటారు. హైట్ ఉన్నప్పుడు హాఫ్ సిట్టింగ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ కూర్చోవాలి. సో ఆ బ్యాలెన్స్ ఎత్తుక్కొని అలా చేయడం అనేది ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ నన్ను అడిగితే. సో అది కష్టం ఇంకా చేసేటోడికే తెలుస్తుంది, బట్ పర్లేదు ఇష్టంగా చేస్తా ఆ కష్టం కూడా, బికాస్ మై ఎండ్ థింగ్ ఇస్ టు ఎంటర్టైన్ కాబట్టి. సో రామ్ నగర్ కాదు, గీతా ఆర్ట్స్ బన్నీ గారు. ఓకే, అల్లు అర్జున్ గారు హీ డస్ హిస్ స్టెప్స్ మిక్స్ విత్ జిమ్నాస్టిక్స్ అండ్ ఆల్సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో అవి రెండు ఆయన దగ్గర నుంచి చేస్తాను. సో రామ్ చరణ్ గారు డిసిప్లిన్. మా డాడీ ఒక 100 సార్లు చెప్పుంటారు. చిరంజీవి గారు ఒక టైంలో ఆయన ఆల్మోస్ట్ ఇంకా ఫేడ్ అవుట్ అన్న టైంలో ఆయన మొత్తం నిలబెట్టాడు రామ్ చరణ్ ఈజ్ దానికి ఎంతో కష్టపడ్డాడు. ఒక రామ్ చరణ్ వల్ల దానికి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ అది ఇది అని చెప్పి మా డాడీ నాకు చాలా 100 సార్లు 1000 సార్లు చెప్పుంటాడు. సో నాకు అట్లాగే మా ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాలని, అలాంటి సిచ్యువేషన్లో నేను సిమిలర్గా ఉన్నానని నేను ఐ ఆల్వేస్ లుక్ అప్ టు రామ్ చరణ్ గారు. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఆయన ఇలాంటి బిగ్ సెలబ్రిటీస్ చూసే నేను కష్టపడతాను. చిరంజీవి గారి గురించి హీస్ మెగాస్టార్, ఇంకా మనం ఏం చెప్తాం ఆయన గురించి. ఆయన హార్డ్ వర్కర్, ఆబ్వియస్లీ వెరీ బిగ్ హార్డ్ వర్కర్. ఆయన గ్రేస్ అండ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. నాన్నగారిని ఎవరన్నా ఏమన్నా అంటే నాకు తెలిసి మీకు కోపం వస్తూ ఉంటుంది. మీ నాన్నగారు ఎక్కడైనా తక్కువ అవుతున్నారన్నా మీకు బాధ అనిపిస్తుంది. బికాజ్ నాకు తెలుసు ఈ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉన్న వాళ్ళు టామ్ అండ్ జెర్రీ భుజాల మీద చేతులు వేసుకుని హగ్గులు చేసుకునే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. మనకి యానిమల్ సినిమా ప్రూఫ్ అనమాట. సో మీ నాన్నగారికి అసలు ఏమి ఇద్దామని అనుకుంటున్నారు రిటర్న్ గిఫ్ట్? బికాజ్ ఇప్పుడు మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఒక 10 years తర్వాత ఒక పెద్ద సాలిడ్గా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏంటది? నేను ఆయనకి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా అది అసలు నథింగ్ బ్రో. సో ఎందుకంటే నేను ఇప్పుడు ఒకవేళ నాకు నెక్స్ట్ సినిమాలకి ఇప్పుడు నేను నా 3 సినిమాల్లో ఈ సినిమా కాకుండా ఇంకో సినిమాకి నేను చేశాను, దానికి ఏదైనా నాకు ఇచ్చుంటే అది మా డాడీకి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా ఇస్తే కూడా డైరెక్ట్గా మా డాడీ అకౌంట్లో ఫిజికల్ ఫామ్ కాదండి, అంటే ప్రౌడ్. మీ నాన్నగారు తర్వాత ప్రౌడ్ ఫీల్ అయ్యారు అనుకోండి. అబ్బా, ఇప్పుడు చిరంజీవి గారు ఒకసారి రామ్ చరణ్ గారిని చూసి ఒక మాట అన్నారు, ఇంటర్నేషనల్లోకి వెళ్తే బయట కంట్రీస్కి వెళ్తే రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ అంటున్నారంట. సో అది ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యారంటే, మెగాస్టార్ అంటే ఇక్కడ ఎంత క్రేజ్, అక్కడికి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ గారి పేరు చెప్పి వాళ్ళ ఫాదర్ అని. అలా మీరు కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ ఇవ్వాలనుకుంటారు రేపు లైఫ్లో. ఆ ఎయిమ్ ఏంటో చెప్తారా అసలు? అయితే ఆయన పేరు నిలబెట్టి ఉండే అవుతానని అనుకుంటున్నాను. సో అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్
ఇస్తానే ఉంటాను బ్రో, అవి 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 కౌంట్ కూడా చేయను అంటున్నాను నేను. సో అవి ఓకే, దానికి మించి ఇంకా నెక్స్ట్ అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కదా, ఇలా సేమ్ మీరు చెప్పినట్టే. అది అలాంటి మూమెంట్స్ జరిగితే దానికి మించి ఇంకేం అక్కర్లేదు, లైఫ్లో హ్యాపీగా చచ్చిపోవచ్చు అంతే. సో బట్ మీ నాన్నగారు అంటే Q&Aలో మాట్లాడుతూ ఒకవేళ వాడు తప్పు ఏమైనా చేస్తుంటే సారీ అని కూడా మెన్షన్ చేశారు. మీరైతే అసలు ఎక్కడ తగ్గలేదు, మీ నాన్నగారు మీ తరపున కొంచెం సారీ చెప్తున్నట్టు వస్తుంది అనమాట. సో ఇది మీరు కొంచెం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఫ్యూచర్లో మీ నాన్నగారు సారీ కాదు, మీ నాన్నగారికి అందరూ బస్ సూపర్ అండి, థ్యాంక్స్ అండి, మంచి ఆర్టిస్ట్ని ఇచ్చారు ఇండస్ట్రీకి అని అనేలా చేయాలి. సో ఇది నోట్ చేసుకున్నారా అని ఈ ఒక్క కీ పాయింట్ని? I don't think he said sorry on behalf of me. చెప్పలేదు ఎక్కడ. What he said is ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే sorry. ఏజ్ తో వచ్చింది అది అని చెప్పి ఒక మాట అన్నారు. అండ్ ఇంకొకటి వాడు ఉండడమే అంత అని అదొకటి అన్నారు. అండ్ వాడు నిజంగా ఏం తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే కనుక మా డాడీ ఫస్ట్ నన్ను బెల్ట్ తీసుకొని కొడతాడు నన్ను. సో ఫైనల్లీ మీరు ఆ ఫస్ట్ వీడియో వచ్చింది కదా, దానికి ముందు ఎవరైనా మీతో మీకు యాటిట్యూడ్ ఉందని ఎప్పుడన్నా అన్నారా? నేను కొంచెం ఐ యూస్ టు బి రెబల్ టైప్ ఓన్లీ, హైపర్ రెబల్ కాదు, హైపర్ యాక్టివ్. అంటే ఒక చోట ఉండలేని క్యారెక్టర్. ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ ఇప్పుడు చాలా బెటర్ అప్పుడుతో పోల్చుకుంటే. అన్న అసలు పిచ్చోడు కొట్టేటోడు మా డాడీ, 8th క్లాస్ 7th క్లాస్ వరకు కొట్టేటోళ్ళు, దాని తర్వాత అసలు కొట్టడం ఆపేశారు. మా మదర్ కూడా అంతే. సో అంటే బికాస్ దే హ్యాడ్ టు, నేను వాళ్ళ ప్లేస్లో ఉన్నా అదే చేసేటుండే, ఎందుకంటే నేను చాలా హైపర్ ఉంటుండే. సో యాటిట్యూడ్ అని ఎవరు అనేరు కానీ హైపర్ అంటున్నాడు అంతే. యాక్చువల్లీ హైపర్, సో ఈ కైండ్ ఆఫ్ రావాలి. ఓకే, యా ఇప్పుడు అర్థమైంది క్లియర్గా. అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు హైపర్ కాబట్టి సో అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అంతే. బట్ హైపర్ ఈజ్ ఆల్సో అంటే ఈక్వివాలెంట్ టు ఎనర్జెటిక్ బేసికల్లీ మనం చెప్పుకుంటే, ఓవర్ ఎనర్జెటిక్ బేసికల్లీ. సో ఇది మీకు మీ కెరియర్కి యూజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రేపొద్దున మీ నాన్నగారు చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.